గోదావరి, శబరి నదులకు వరదలు సంభవించిన నాటి నుంచి విలీన మండలాల్లోనే మకా ఉంటూ సహాయ కార్యక్రమాలను స్వయం పర్యవేక్షణ చేస్తున్న అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తన పర్యటనలో భాగంగా విఆర్పురం మండలం ధర్మతాళగూడెం, శ్రీరామగిరి, సీతంపేట తదితర గ్రామాలను పునరావాస కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా వరద బాధిత కుటుంబాలతో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు నిత్యావసర సరుకులు, దోమతెరలు, టార్పాలిన్లు, టార్చ్ లైట్లు అందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తమకు పోలవరం ఆర్&ఆర్ ప్యాకేజ్ ఇప్పించాలని గ్రామస్తులు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో రంపచోడవరం సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్, రెవెన్యూ, పోలీస్, మండల కార్యాలయ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎస్డీఆర్ఎఫ్ బృందం తదితరులు పాల్గొన్నారు. ముందు వెళ్ళిపోమంటే సరిపోతుంది. ముందు వెళ్ళిపోండి. ఒడ్డుగూడెం కరెంట్ తీగలంటే ఐడియా ఉందా? అంటే మన ఆర్డబ్ల్యూఎస్ ఏమంటే కింద వాటర్ గ్రౌండ్ వాటర్ లేదనుకో, వాటర్ ఇబ్బందిగా ఉంది కాబట్టి వేసిన దాని వల్ల ఇబ్బంది పడుతుంది అయితే అది ఉపయోగం చేయొచ్చు అదే పోయిన వచ్చింది. వేరే అధికారి కూడా ఈ బృందం టీం బ్రహ్మాండంగా న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.